మీరు ఎప్పుడైనా ఓ పద్మాసనంలో కూర్చొని ఇలా పెట్టుకొని ధ్యానంలో కూర్చునే కోతిని చూసారా? చూసారండి? ఏదో ఏ ఇమేజో చాట్ జీపీటీలో ఇమేజో తప్ప రియల్‌గా అంటే అంత పీస్‌ఫుల్‌గా, అంత ప్రశాంతంగా కూర్చునే కోతిని చూసారా? కశ్యప్ కోతి గొడవ ఎందుకురా? ఎందుకంటే మైండ్‌ని మనం కోతితో పోలుస్తాం ఎప్పుడు. మైండ్ ఈజ్ లైక్ ఎ మంకీ, మైండ్ ఈజ్ లైక్ ఎ మంకీ అంటుంటాం కదా! మరి కోతి కుదురుగా ఒక చోట కూర్చోనప్పుడు మైండ్ ఎట్ట కూర్చుంటుందండి? సేమ్ ఇది రెండిటికి పోలిక ఒకటేగా. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మనకి ఏ ఉద్యోగం, సద్యోగం లేదు. ఏ బరువు బాధ్యతలు లేవు. ఏమీ అసలు దేని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ చీకు చింత లేదు. పీస్ ఆఫ్ మైండ్ అనే పదం ప్రాబబ్లీ అక్కడ చాలా ఈజీ. కానీ మనకున్న రెగ్యులర్ లైఫ్‌లో, మనకున్న టెన్షన్స్‌లో మైండు అన్‌స్టేబుల్ అవుతుంది. అన్‌స్టేబుల్ అయ్యి ఏమవుతుందంటే ఓవర్ థింకింగ్‌కి దారితీస్తుంది. అంటే కశ్యప్ ఇప్పుడు ఓకే. అన్‌స్టేబుల్ అవుతుంది. ఇక మన జీవితాలు ఇంతే అని ఫిక్స్ అవ్వమంటావా? కాదండి. నేనేమంటున్నానంటే కూర్చొని తపస్సు చేసే కోతి ఎలా అయితే కనపడదో, కోతికి ఎలా అయితే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి గెంతటం, పరిగెత్తటం అలవాటో మైండ్‌కి ఆలోచించటం అలవాటు బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటుంటారు, కశ్యప్ నేను అతిగా ఆలోచిస్తుంటాను. అసలు ఏంటేంటో థాట్స్ వస్తుంటాయి. దానివల్ల స్ట్రెస్ వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంటుంది. తలనొప్పి వస్తుంది. ఇంకేవేవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు ఆలోచించకుండా ఉండటం ఎలా? మైండ్ యొక్క నేచర్ ఆలోచించటం అండి. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే నేను కోతితో పోలుస్తున్నాను. మైండ్ ఆలోచిస్తుంది. ఇంకా సైన్స్ ఏం చెప్తుందంటే రోజుకి దగ్గర దగ్గర 60,000 నుంచి 70,000 థాట్స్ వస్తాయటండి. అసలు రాకుండా ఉండాలంటే, ఆలోచించకుండా ఉండాలంటే మన కశ్యప్ అయితే ఓవర్ థింకింగ్ ఎప్పుడూ ఉంటుందా? కాదండి. మనకి ఒక్కటి తెలిస్తే ఓవర్ థింకింగ్ ఉండదు. అదేంటంటే ఎమోషన్స్‌ని ట్రైన్ చేస్తే ఓవర్ థింకింగ్ ఉండదు. ఓవర్ థింకింగ్‌కి కారణం ఏంటి? అన్‌ట్రైన్డ్ ఎమోషన్స్. ట్రైనింగ్ ఎవరికివ్వాలి? మనకు కాదు. మన ఎమోషన్స్‌కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక థాట్ రాగానే ఆ థాట్‌ని పట్టుకొని, ఆ ఆలోచనని పట్టుకొని ఎంత దూరం వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి అనేది మన ఎమోషన్స్‌కి ట్రైనింగ్ ఇవ్వాలి. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తా. ఇప్పుడు మీరు ఒక కుక్కను పెంచుకుంటున్నారు అనుకోండి. దానికి ట్రైనింగ్ లేదు, పాడు లేదు. మీరు బెల్ట్ వేసి కట్టి సాయంత్రం పూట వాకింగ్‌కి తీసుకెళ్లారు. ఏంటి పరిస్థితి? ఎవడి మీద పడితే వాడి మీద దూకుతుంది. ఎటు పడితే అటు పోతుంది. మిమ్మల్ని గుంజుకెళ్తుంది. అవసరమైతే ఈడ్చుకొని వెళ్ళి కింద పడేస్తుంది. దాన్ని బెల్ట్‌తో కట్టేయాలి. కానీ ఆ డాగ్‌కి గనక ట్రైనింగ్ ఉందనుకోండి, ఎవడి మీద పడితే వాడి మీద దూకుతుందా? ఎటు పడితే అటు మిమ్మల్ని గుంజుకుపోతుందా? అదేవిధంగా ఎమోషన్స్‌కి గనక ట్రైనింగ్ ఇచ్చామా, అవి మనల్ని ప్రొడక్టివ్ థాట్స్ వైపు లాక్కెళ్తాయి. లేకపోతే భయం వైపు గుంజేస్తుంది. ఏదో ఒక్క ఆలోచన వస్తుంది, భయం వైపు లాగేస్తుంది. లేకపోతే కోపం వైపు లాగేస్తుంది. లేకపోతే ఫ్రస్ట్రేషన్ వైపు లాగేస్తుంది. బాధ వైపు లాగేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎమోషన్స్‌కి ట్రైనింగ్ ఇచ్చామా, ఓవర్ థింకింగ్‌కి సింప్లెస్ట్ సొల్యూషన్. అయితే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఆలోచించకూడదు అనేది కరెక్ట్ కాదు. మైండ్ అన్నాక ఆలోచిస్తుంది. అదేం ఆలోచించాలి, ఎంత దూరం ఆలోచించాలి అనేది మనం ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ఇవ్వకపోతే జరిగే నష్టం ఏంటి, ట్రైనింగ్ ఇవ్వాలంటే చేయాల్సిన 3 స్టెప్స్ ఏంటి, ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ ప్రోగ్రామ్, ప్రతి ఒక్కళ్ళ పెయిన్ పాయింట్స్ని చెక్ పెట్టగల ప్రోగ్రామ్, దాని పేరే ఎమోషనల్ మాస్టరీ. మీరు ఒక బిజినెస్ ఓనర్ కావచ్చు, ఒక లీడర్ కావచ్చు, ఒక హౌస్ వైఫ్, మీ ప్రొఫెషన్ ఏదైనా కానీ
మీ ప్రొడక్టివిటీ పెరగాలి అంటే, మీకు గ్రోత్ కావాలి అంటే, మీ ఇమోషన్స్ మీరు మేనేజ్ చేయగలగాలి. సో ఇది ఏప్రిల్ 3న మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లో 10 డేస్ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఇలా ఇండియాలో ఉన్న ప్రతి పార్టిసిపెంట్కి వర్క్ బుక్ మీకు ఇంటికి వస్తుంది. యూజువల్గా పీడిఎఫ్స్ పంపించేస్తుంటారు, మాకు అలా ఇష్టం లేదు. ఈ వర్క్ బుక్ ఏదో ఓ పేజీలు నింపేసి చాట్ జీపీటీలో కంటెంట్ తీసుకొని లావుగా ఇంత పెద్ద బుక్ తయారు చేయాలని చేసిన వర్క్ బుక్ కాదండి. ఈ వర్క్ బుక్ ఎలా డిజైన్ చేయబడిందంటే, ప్రోగ్రామ్ అయిపోయిన 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఈ వర్క్ బుక్ తీసి చూసుకున్న ప్రోగ్రామ్ అంతా రివైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి వైటల్ పాయింట్, ప్రతి ప్రొసీజర్, ప్రతి స్ట్రాటజీ నేను మీతో దీంట్లో రాయిస్తాను. రైట్? చాలా చాలా ప్రొఫెషనల్గా ఎంతో ఆలోచించి డిజైన్ చేయబడిన వర్క్ బుక్. నా ప్రతి ప్రోగ్రామ్కి వర్క్ బుక్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. సో ఇమోషనల్ మాస్టరీకి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఇటువంటి వర్క్ బుక్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇంటికి వస్తుంది. ఇండియాలో లేని వాళ్ళకి ఆబ్వియస్గా సేమ్ వర్క్ బుక్ మేము సాఫ్ట్ కాపీ పంపించడం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. ఇమోషన్స్కి ట్రైనింగ్ ఇవ్వకపోతే ఆ ఓవర్ థింకింగ్ ఎలా ట్రిగర్ అవుతుంది, ఆ ప్యాటర్న్ నేను మీకు చెప్తాను. దాని తర్వాత ఇమోషన్స్కి ట్రైనింగ్ ఇవ్వాలంటే చేయాల్సిన 3 పనులు ఏంటి అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఒక ఆఫీస్ ఎన్విరాన్మెంట్ తీసుకుందాం. బాస్ వచ్చి మీతో అన్నాడు, నేను మీతో మాట్లాడాలి, రేపు 10ంటికి నా క్యాబిన్లోకి రండి, మీటింగ్ గుర్తుపెట్టుకోండి, 10ంటికి నేను మీతో మాట్లాడాలి రేపు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. నువ్వు ఎమ్మటే మైండ్ కూర్చుంటుందండి? కూర్చుంటుందా? ఎమ్మటే ఏముంటుంది మైండ్? రేపు మాట్లాడాలా? ఏం మాట్లాడాలంటావు? నేనేమైనా చేశానంటావా? నేనేమైనా తప్పు చేశానా? ఆయన అడిగినవన్నీ చేశానే. ఏమైనా ఈమెయిల్ పంపించడం మర్చిపోయానా? లేకపోతే వాడేమన్నా కంప్లైంట్ ఇచ్చాడంటావా? ఒక్క నిమిషంలో అట్లీస్ట్ 30 సినిమాలు చూపిస్తుంది మైండ్. కానీ ఆ 30 సినిమాలు ఫ్లాప్ సినిమాలే. పోనీ దాంట్లో ఏమన్నా హిట్ సినిమా ఉందా అంటే ఏముండదు, అన్నీ ఫ్లాప్ సినిమాలే. ఫ్లాప్ సినిమాలు అంటే అన్నీ నెగిటివే. ఇక ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక చివరికి ఏముంటుందంటే, రేపటి వరకు ఎందుకు, అదేదో ఇప్పుడే మాట్లాడేస్తే అయిపోయేది కదా. ఇక నైట్ నిద్ర పట్టదు, ఏం తింటున్నామో తెలియదు, ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఎక్కడ చూసినా బాసు 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 బాసు. ఓవర్ థింకింగ్. ఎందుకు? ఇక్కడ ఆ థాట్ ట్రిగర్ అయింది. బాస్ వచ్చి చెప్పాడు రేపు మీటింగ్ ఉంది. నా అన్ట్రైన్డ్ డాగ్స్ ఎలా అయితే లాక్కోపోతాయో, ఎటుబడితే అటు ఎలా అయితే వెళ్తాయో, ఎమ్మటే ఇమోషన్స్ అన్ని ఒక్కొక్క ఇమోషన్, భయం వైపుకి లాక్కోపోయింది, లేకపోతే దాన్ని ఏమంటారు, యాంగ్జైటీ వైపుకి మైండ్ లాక్కెళ్ళిపోతుంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇమోషన్స్కి ట్రైనింగ్ ఇస్తే ఈ బాధ ఉండదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇమోషన్స్ని మీరు ట్రైన్ చేస్తే అవి మిమ్మల్ని డ్రైన్ చెయ్యవు. అతిగా ఆలోచించి డ్రైన్ అవ్వకుండా ఉండాలి. ఏం డ్రైన్ అవుతుంది? మన ఎనర్జీ డ్రైన్ అవుతుంది, మన ఎంథూజియాజం డ్రైన్ అవుతుంది, మన పాజిటివిటీ డ్రైన్ అయిపోతుంది, మన ప్రొడక్టివిటీ డ్రైన్ అయిపోతుంది. అలా డ్రైన్ అవ్వకుండా ఉండాలి అంటే మీ ఇమోషన్స్ని మీరు ట్రైన్ చేయాల్సిందే. అయితే ప్రశ్న ఏంటంటే ఎలా చేయాలి? అదొక అద్భుతమైన ప్రొసీజర్ అండి. అయితే చాలామంది అంటుంటారు, కశ్యప్ నువ్వంతా చెప్తావు, సొల్యూషన్స్ చెప్పవేంటి? ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించండి. హార్ట్లో ఏదో ఇబ్బంది ఉందనుకోండి, సర్జరీ చేయాలి, బైపాస్ సర్జరీ చేయాలి. సర్జన్ కూర్చొని యూట్యూబ్లో సర్జరీ ఎలా చేయాలో సొల్యూషన్ కదండి, అది సర్జరీ సొల్యూషన్ కదా. సర్జరీ ఎలా చేయాలో చెప్పేస్తే మీరు చేసుకుంటారండి? చేసేసుకుంటారండి? వర్కౌట్ అవ్వదు కదా. మరి మనం మైండ్తో డీల్ చేసేటప్పుడు ఆ ప్రొసీజర్స్ని ప్రాపర్గా ఎందుకు ట్రైనింగ్ తీసుకోం? మనం ఎలా పడితే అలా చేసేస్తామా? ఒకసారి ఆలోచించండి. మరి ఇమోషన్స్ని మేనేజ్ చేయటం, కంట్రోల్ చేయటం ఆర్ ట్రైనింగ్ ఇవ్వటం ఏ ఇమోషన్స్కి ఇవ్వాలి? సైన్స్ ఏం చెప్తుందంటే అండి, 10 ఇమోషన్స్కి ఇవ్వాలి. ఫియర్, లోన్లీనెస్, డిస్కంఫర్ట్, ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్, గిల్ట్, సెల్ఫ్ డౌట్, హర్ట్, యాంగర్, ఇలా 10 ఇమోషన్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 10 ఇమోషన్స్ కనుక మనం ట్రైనింగ్ ఇచ్చామా ఓవర్ థింకింగ్ అవ్వదు. ఒక్కొక్క ఇమోషన్కి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది, అది మీరు సెపరేట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియోలో సింపుల్ 3 స్టెప్స్ నేను నేర్పిస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇమోషనల్ అవేర్నెస్.
ఇమోషనల్ అవేర్నెస్ అంటే ఏంటంటే ఇవాళ నుంచి మీరు ఓవర్ థింకింగ్ ట్రిగర్ అవ్వగానే నేను అతిగా ఆలోచిస్తుంటాను, ఏది పడితే అది ఆలోచిస్తుంటాను. నో. ఏ ఇమోషన్ మీకు ఓవర్ థింకింగ్ వైపు తీసుకోపోతుంది? భయం వల్ల ఓవర్ థింకింగా, బాధ వల్ల ఓవర్ థింకింగా, కోపం వల్ల ఓవర్ థింకింగా? ఒక్కసారి ఆ అవేర్నెస్ అనేది ఉండాలి. ఆ అవేర్నెస్ లేదనుకోండి, గుడ్డెద్దు చేలో పడ్డట్టే పోతూనే ఉంటాం. సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఏ ఇమోషన్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, ఇది ఫస్ట్ ఇమోషనల్ అవేర్నెస్. సెకండ్ ఏమంటారంటే ఇమోషనల్ స్టెబిలిటీ అంటాం. ఇమోషనల్ స్టెబిలిటీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చాలామంది ఓవర్ థింకింగ్ చేసేది లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు లైఫ్ ఉండనప్పుడు, లేకపోతే లైఫ్లో అన్సర్టెనిటీ వచ్చినప్పుడు. అన్సర్టెనిటీ అంటే అదొక చికాకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే సమస్య. ఇమోషనల్ స్టెబిలిటీ అనే దీంట్లో అర్థం ఏంటంటే సమస్యలు వస్తాయి, అన్సర్టెనిటీస్ వస్తాయి, అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అప్పుతో ఇబ్బంది లేదు, డౌన్స్ వస్తాయి, పడిపోతాం, దెబ్బలు తగులుతాయి. ఇది ఎవడి మైండ్లో అయితే ఫిక్స్ అవుతారో వాళ్ళ ఇమోషనల్ స్టెబిలిటీ ఫస్ట్ షేక్ అవ్వదు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇమోషనల్ అవేర్నెస్. నెక్స్ట్ స్టెప్ ఇమోషనల్ స్టెబిలిటీ. థర్డ్ స్టెప్ ఏంటంటే ఇమోషనల్ డైరెక్షన్. అంటే మీలో ట్రిగర్ అయిన ఇమోషన్ని ఎటువైపు డైరెక్ట్ చేస్తున్నారు? కాసేపు ఎటువైపు డైరెక్ట్ చేయడం అండి. భయాన్ని ఇంకెటు డైరెక్ట్ చేస్తాం? భయాన్ని ధైర్యం వైపు డైరెక్ట్ చేయొచ్చండి. ఎస్, దెర్ ఈజ్ అ ప్రొసీజర్. అసలు ఇమోషన్స్ చాలా గొప్పవండి, మనకి చాలా హెల్ప్ చేయడానికి ట్రిగర్ అవుతాయి. దాని వెనకాల ఉన్న సైన్స్ ఎవరు మాట్లాడట్లేదు, దట్స్ ద ప్రాబ్లం. భయాన్ని ధైర్యం వైపు డైరెక్ట్ చేయొచ్చు. మీరు ఏ ఇమోషన్ తీసుకున్నా సరే దాన్ని బెటర్ వైపు మనం బెటర్ ప్రొసీజర్స్ ద్వారా ప్రొడక్టివ్గా మనం డైరెక్ట్ చేయొచ్చు. సో మీ ఇమోషన్స్ ఎటువైపు వెళ్తున్నాయి? నెగిటివ్ నాన్ ప్రొడక్టివ్ వైపు డైరెక్ట్ అవుతున్నాయా, ప్రొడక్టివ్ వైపు డైరెక్ట్ అవుతున్నాయా? మీరు చేయాల్సిన పని ఏంటంటే వాటిని ఎటు పడితే అటు పోనీయకుండా బెటర్ వేలో బెటర్ డెస్టినేషన్కి డైరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ వన్ ఈజ్ అవేర్నెస్, సెకండ్ వన్ ఈజ్ స్టెబిలిటీ, థర్డ్ వన్ ఈజ్ డైరెక్షన్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ మూడు గనక ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ఓవర్ థింకింగ్ వాళ్ళ మైండ్లో ట్రిగర్ అవ్వదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆలోచించటం మైండ్ యొక్క నేచర్. అందుకే నేనన్నా, కూర్చొని తపస్సు చేసే కోతి మీకు కనపడదు, కోతన్నాక ఎగురుతుంటుంది. మైండ్ అన్నాక చంచలంగా అటు ఇటు దూకుతుంటుంది, ఆలోచిస్తుంది. ఆలోచించని మైండ్ ఉండదు, దాని సహజ లక్షణం. అయితే ఇమోషన్స్కి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళల్లో ఆ ఆలోచన లిమిటెడ్గా ఉంటుంది, ఒక హద్దులో ఉంటుంది. హద్దు దాటి ఓవర్ థింకింగ్ అవ్వదు. మై డియర్ ఫ్రెండ్స్, ట్రైన్ యువర్ ఇమోషన్స్ బిఫోర్ దే డ్రైన్ యూ.